నమస్తే పీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంతాల్లో తుఫాన్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి నివాళి ఘటించిన టీడీపీ నాయకులు. నగరంలో మాజీ రౌడీ షీటర్ హల్చల్, 108 వాహనానికి నింపు. జిల్లాలో విస్తరించిన పరిశ్రమలపై సమగ్ర సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ సమగ్ర పరిశ్రమల సర్వే 2020 శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 5 నాటికి పరిశ్రమ సమగ్ర సర్వే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ3 టి బాపిరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ జి చంద్రశేఖర్, ఏపీఐ ఐసీ జోనల్ మేనేజర్ ఎంఎల్ నరసింహారావు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ లోక్నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సో ఈ క్రమంలో మన పని ఏదైతే ఉందో మీ పనులు మనకు వార్డ్ సెక్రటరేట్ కానీ విలేజ్ సెక్రటరేట్ కానీ మన ఇది హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా అవి ఉదయంగా చేస్తూ ఉండండి. అయితే ఈ ట్రైనింగ్ మాత్రం మనం ఈ పనిలో క్వాలిటీ రావాలంటే ఎన్యూమరేషన్ చేసేవాడికి టోటల్గా దీని మీద ఎలాంటి దాని ఏమంటారు గ్యాప్ లేకుండా వాటికి నాలెడ్జ్ ఉండాలి. సో అప్పుడు గురించి మరి కాన్ఫరెన్స్ లెవెల్ ట్రైనింగ్ పెడతారా లేదా ఏ ఇవ్వగలుగుతారనేది ఆ రోజు ఏం చెప్పాను. ఆ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరినీ కూడా గ్రూప్ అయిపోండి, వాట్సాప్ గ్రూప్ అర్థమైందా. ఐపీఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు కదా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఐపీఓ, ఏఎల్ఓ, ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఆ ఏఈస్. అప్పుడు మీకు కాన్ఫరెన్స్ లెవెల్లో మీకు వచ్చేస్తుంది అనమాట. వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలి. ఏదో ఈ పేరే పెట్టండి, మీ పేరు ఇచ్చారు కదా, ఎస్పీఎస్ గ్రూప్ అని పెట్టుకుంటే అప్పుడు మీకు సో ఇది రెస్పాన్సిబిలిటీ ఐపీఓ విత్ సపోర్ట్ ఆఫ్ ఏఎల్ఓ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డిప్యూటీ. సమాజం కోరుకునే విధంగా పోలీసులు సున్నితత్వంతో మెలగాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సిబ్బందికి సూచించారు. ఆయన మాట్లాడుతూ సున్నితంగా వ్యవహరించడం ద్వారా ఎన్నో కఠినమైన సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. పోలీస్ సున్నితత్వం అనే అంశంపై స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్టీకే చౌడేశ్వరి, దిశ డిఎస్పీ ధనుంజయ్, ఎస్బీఐ సూర్యనారాయణ, శ్రీపతి ప్రకాశం, టి అరుణ తదితరులు పాల్గొన్నారు. కాంపెన్సేషన్ ఇప్పించాల్సిన బాధ్యత కానీ అవసరం కానీ జనరల్ గా పోలీసు చట్టబద్ధంగా ఎక్కడ లేదు సార్. నా ఉద్దేశం మీద ప్రతి విషయాన్ని దాని పెద్ద స్కోప్ చూపించి అనేటువంటి దాన్ని నేను సపరిచిగా దాన్ని ఖండిస్తాను సార్. కనుక నేను చెప్పేది ఏంటంటే సార్, ఈయననే అనేటటువంటి వాడిని కాకుండా ఇప్పుడు మామూలుగా తమరు ఎక్కడో రూరల్ ఏరియాలో ఉన్నారు, ఆ రూరల్ ఏరియాలో ఇండో సెకండ్ చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అట్టగా సార్ మీరు కొద్దిగా ఆంధ్రప్రదేశ్ మహిళాదేశానికి అనేటువంటి ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ కి ఎన్జిఓ అధ్యక్షురాలు, నవ్యాంధ్ర రాష్ట్ర రచయితుల సంఘం నరసం అనేటువంటి ఒక లిటరరీ ఆర్గనైజేషన్ కి గౌరవ అధ్యక్షురాలు, ఫౌండర్ కూడా. అయితే నా సామాజిక 40 సంవత్సరాలు నా ప్రయాణం, మై
జర్నీ ఈజ్ 40 years. నేను అన్ని 3 రంగాల్లో కూడా ఉన్నాను. ప్రస్తుతం అంటే ఒకప్పుడు పొలిటికల్గా ఉన్నాను, తర్వాత సేవారంగంలో ఉన్నాను, లెక్చరర్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 3 రంగాల్లో సిన్స్ 39 years ఐఎమ్ వర్కింగ్. మై జర్నీ ఈజ్ 39 years. దీంట్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎంతో మానసికమైనటువంటి చెప్పాలంటే రాగద్వేషాలు వాటన్నిటికీ అతీతమైనటువంటి వాడేమి కాదు. జస్ట్ హ్యూమానిటీ ఇస్ ద మైండ్ కాన్సెప్ట్ హియర్. అందుకే గాలి మహాత్ముడు అన్నాడు, ఎలా చేస్తే మన మీద ఉన్న దురభిప్రాయం పోయి సదభిప్రాయం ప్రజలకి వస్తుంది అనే క్రమంలో మమ్మల్ని మేము సంస్కరించుకునే ఉద్దేశంతో ఈరోజు 1 day వర్క్షాప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా మనకి ఉమెన్కి సంబంధించి ఉమెన్, మైనారిటీస్, చిల్డ్రన్ అండ్ ఎస్సీ ఎస్టీ వర్గాలకి సంబంధించి ప్రజలు ఏ విధంగా పోలీస్ నుంచి సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు తెలియజేయడం కోసం, అంటే ఆల్రెడీ మా వాళ్ళకి అందరికీ నాలెడ్జ్ ఉంది, దాన్ని మళ్ళీ ఇంకోసారి తెలియజేయడం కోసం మనము గౌరవనీయులైన అరుణ మేడం గారిని మళ్ళీ పోలీసులు ఎట్లా ఉండాలి అంటే అటైర్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి తెలుసుకోవడం కోసం, మాకు తెలియజేయడం కోసం, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి అని చెప్పి తెలియజేయడం కోసం మాకు రిటైర్డ్ కమాండెంట్ గారు, మా పోలీస్ సోదరుడు శిఖామణి సార్ గారిని, మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ల గురించి అండ్ వాళ్ళు ఏ విధంగా పోలీస్ దగ్గర నుంచి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇంకా మెరుగైన సర్వీసెస్ ఎలా ఇవ్వాలి. డాక్టర్గా పేద ప్రజలకు అనేక సేవలందించి ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాభిమానం చొరగొన్న మంచి నేత అని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ అవినీతి పరుల కక్షలు, కుట్రలు చేత ఆయన మనకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ రాజ్ విమల్, కామేపల్లి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి దాయినేని ధర్మ, ఎద్దు శశికాంత్ భూషణ్, టీడీపీ మహిళా నాయకులు రావులపల్లి పద్మజ, ఆళ్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. జోహార్ కోడెల శివప్రసాద్ గారు, జోహార్ కోడెల శివప్రసాద్ గారు, జోహార్ కోడెల శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు, జోహార్ స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారు, జోహార్ స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారు, అమర్ రహే కోడెల శివప్రసాద్ రావు గారు, అమర్ రహే కోడెల శివప్రసాద్ రావు గారు, అమర్ రహే కోడెల శివప్రసాద్ రావు గారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మాజీ సభాపతి కీర్తిశేషులు పెద్దలు పూజ్యులు కోడెల శివప్రసాద్ గారి ప్రథమ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చాలా బాధతోటి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. ఆయన బ్రతుకున్నంత కాలం కేసులతోటి, అవమానాలతోటి, హెరాస్మెంట్స్ తోటి వేధించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం చనిపోయినా కూడా మరి ఆయన మీద పడి ఏడుస్తున్నారంటే అది ఎంత బాధాకరమైన విషయమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. వేలకు వేల మంది ఏమీ లేని జగనన్న భరోసా కార్యక్రమానికి, ఫలితాలు లేని జగనన్న భరోసా కార్యక్రమానికి వేల మందిని మాస్కులు లేకుండా రోడ్ల మీద ఇటువంటి భయంకరమైన విపత్తు పరిస్థితుల్లో ర్యాలీలు అలౌ చేస్తూ ఒక పక్క మరి మహనీయులు గొప్ప నాయకులైనటువంటి కోడెల శివప్రసాద్ రావు లాంటి వాళ్ళని నివాళులు అర్పించే పరిస్థితి కూడా లేకుండా అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. మరి కోడెల శివప్రసాద్ రావు గురించి, ఆయన గురించి చెప్పాలంటే
చాలా ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి. అలాగే పేద ప్రజలకి మరి ఆ కాస్ట్లీ వైద్యం అయితే దాన్ని ఆయన రూపాయికే వైద్యం చేసి మరి చరిత్రలో నిలిచిపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తులతోటి మరి నేను కూడా రాష్ట్ర ఫిజియోథెరపీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ గుంటూరులో మరి ఒక వేదికని పంచుకోవడం జరిగింది. మరి అటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే కొద్దిగా గర్వంగా నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి 1983 నుంచి మొన్నటిదాకా 6 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై అందులో 5 సార్లు నర్సరావుపేట నుంచి, ఒకసారి సత్తెనపల్లి నుంచి గెలిచి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్కి స్పీకర్గా వ్యవహరించి ఈ రాష్ట్రం మీద చెరగని ముద్ర వేసిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. అట్లాగే బసవతారకం ట్రస్టు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి వైద్యం అందించిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యాలకి, హెరాస్మెంట్కి బలైన వ్యక్తి, అంతట మహోన్నతమైన వ్యక్తి మీద కూడా వెంటాడి వేధించి చివరికి ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే కోడెల శివప్రసాద్ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా జరుపుకుంటున్న సందర్భంలో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఎక్కడికక్కడ వర్ధంతి కార్యక్రమాలను కూడా, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా జరగనీయకుండా చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. నిన్ననే వాళ్ళు డ్వాక్రా మహిళలకి 1000 మంది మహిళలతోటి ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యక్రమాలు చేస్తుంటే చూస్తూ ఉన్న పోలీసులు, వాళ్ళకి ఎలాంటి నిబంధనలు విధించిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాల మీద ఈ విధమైన గురించి చెప్పాలంటే, పల్నాడులో ఒక సామాజిక వర్గం పెత్తందారీ వ్యవస్థలో నడుస్తుంటే అక్కడ తిరుగుబాటు బావుట ఎగరవేసి పల్నాడు అభివృద్ధి చరిత్రలో ప్రతి పేజీ ఆయన పేరుతోటే లిఖించబడుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా కానీ, అదేవిధంగా అక్కడ ఒక రూపాయి డాక్టర్గా పేదలకి వైద్యం చేసి నర్సరావుపేట ప్రజల్లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అయితే ఆయన్ని చిన్న చిన్న కేసులు లేనటువంటి దొంగ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తే ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని మేము ప్రభుత్వ హత్యగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజున ఆయన ప్రథమ వర్ధంతిని చేసుకోవాలంటే కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు ఉలికి పడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఈ నోటీసులు ఇచ్చేటటువంటి అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ తెలియట్లేదా? మీరు వైఎస్ఆర్ వర్ధంతి ఎలా జరుపుతున్నారు, నిన్న పాలాభిషేకాలు ఏ విధంగా చేశారు అని చెప్పి మేము ఈ సందర్భంగా అధికారులని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న ప్రకాశం జిల్లాలో 1000 మందితోటి మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ లేకుండా ఆ విధంగా పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ పాలాభిషేకాలు చేసిన నాయకులకు సిగ్గు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చినందుక, లేకపోతే ప్రతి 3 నిమిషాలకి ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతున్నందుక, లేకపోతే అమరావతిని పడుకోబెట్టినందుక, పోలవరాన్ని పడకేయించినందుక ఎందుకు మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా కరోనా విషయంలో చూసినట్లయితే భారతదేశంలోనే 3వ స్థానంలో ఉంది ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో తొలి స్థానంలో ఉంది. అదేవిధంగా దేశంలో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇటువంటి విషయంలోనా మీరు అభివృద్ధి చూపించేది? మీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మీకో న్యాయమో మాకు. అక్కడ నా చిన్న వయసు నుంచి కూడా ఆప్యాయంగా ఆయన పలకరించడం జరిగింది. ఆయన మా నుండి దూరమై 1 సంవత్సరం అయినా కూడా ఆయన్ని మరవలేకపోతున్నాం. ఎంత దురదృష్టకరం అంటే, ఈ ప్రభుత్వం ఎంత నీచమైన చర్యకు పాల్పడుతుందంటే, ప్రథమ వర్ధంతి జరుపుకుంటామని చెప్పంటే వర్ధంతి జరపడానికి లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు నోటీసులు ఇవ్వటం, క్యాడర్కి చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరేమన్నా మీ వర్ధంతులు కానీ, మీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆపారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేమంటే కోవిడ్ నిబంధనలు తెస్తూ ఉన్నారు. మీరు కోవిడ్ పేషెంట్లు ఎట్టా చూస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. పావులా ఇచ్చి రూపాయి పబ్లిసిటీ చేసుకున్న ఘనత మీది. మేము పెద్దలను గౌరవించుకోవడం, వాళ్ళని స్మరించుకుంటామని చెప్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం, మాకు నోటీసులు ఇవ్వడం తగునని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు మంచిదే. నిన్న దుర్గగుడిలో అమ్మవారి
కాడ దొంగతనం జరిగింది, మీరేం చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దోపిడీలు దొంగతనాలన్నీ మీ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. మేము పెద్దలను స్మరించుకోవడం కూడా కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత నీచమైనటువంటి మీ పనితనాన్ని చేస్తున్నారు కాబట్టి ఇది భగవంతుడు కూడా మమ్మల్ని మెచ్చడని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రియతమ నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారికి అత్యంత ప్రియ శిష్యులైనటువంటి గారి వల్లనే ఈ రాష్ట్రంలో మరి వారు చాలా సమర్థవంతంగా తన మంత్రి పదవి నిర్వర్తించినటువంటి వ్యక్తి. స్పీకర్గా ఉన్నప్పుడు కేవలం ₹1 కోటి ఫర్నిచర్ వారు తీసుకుని వచ్చారన్న అభియోగాలు వారి మీద మోపి వారి మరణానికి ఈ ప్రభుత్వం పరోక్షంగా కారణమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద అక్రమ కేసులు, వేధింపులు పెట్టి ఏ రకంగా వారిని వేధిస్తుందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు ఉదాహరణ. వారిని కొండందవి ఎలుకను పట్టినట్టుగా ఎలుకను కూడా పట్టలేకపోయారు అచ్చెన్నాయుడు గారి విషయంలో. అన్యాయంగా వారిని ఇంచుమించుగా 60 రోజుల పైగా 70 రోజుల పైగా జైల్లో ఉంచారు. చివరికి ఆ ఏసీబీ డీజీ అచ్చెన్నాయుడు గారు లెటర్ మాత్రమే రాశారు. ఏమాత్రం ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా ఆయన అవినీతి చేయలేదని చెప్పి వారే స్వయంగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అదేవిధంగా కోడెల శివప్రసాదరావు గారు కూడా నేను రాష్ట్రం మారినప్పుడు ఆఫీసులో ఫర్నిచర్ పెట్టడానికి సరిపోలేదు కాబట్టి ఆ ₹1 కోటి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఉన్న ఆఫీసులో ఉంది, ప్రైవేట్ ఆఫీసులో మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. కానీ వీరు ఫర్నిచర్ తీసుకెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా వారి మీద, ఆయన కుమారుని మీద కేసులు పెట్టి వేధించి చివరికి ఆయన మరణానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. కాబట్టి మేము చెప్తున్నాం, చివరికి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక చర్యలు ఏ రకంగా ఉన్నాయంటే మేము చనిపోయినటువంటి మహానాయకుల లేదా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల సంస్మరణ సభలు కూడా జరుపుకోలేని విధంగా ఈ ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తిస్తుందంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే వారు ఏ విషయంలో మేము చేసినా కూడా ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను మేము ప్రజలకు తీసుకెళ్తున్నామని చెప్పి పాశవికంగా వాటిని అణిచివేయడానికి ప్రభుత్వం చర్యలు పూనుకుంటూ ఉంది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము తొణికేది బెండికేది లేదు. మీరు అక్రమంగా చేసే ప్రతి చర్యని, ప్రతి వేధింపుని మేము తెలుగుదేశం పార్టీ వేదికల మీద ఎంటగడతాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. వేధింపులకు గురి అవుతున్నటువంటి ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తమై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరించారు. స్థానిక ప్రకాశం భవనంలో పర్యావరణ విపత్తు నిర్వహణపై జిల్లా అధికారులు, మండల తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ2 టిఎస్ చేతన్, జేసీ3 టి బాపిరెడ్డి, కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ్, డిఆర్ఓ కె వినాయకం తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇది సెక్టరల్ డిపార్ట్మెంట్స్ అంటే లైక్ ఇప్పుడు R&P డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత అనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫిషరీస్, ఇవన్నీ సెక్టరల్ డిపార్ట్మెంట్స్ అంటారు. సో అందు గురించి ఏవైతే మనకు గుంటూరుతో మొదలయ్యి చీరాలతో మన జిల్లాలో ఎండ్ అవుతుందో ఒక 10 మండలాలు వాస్తవంగా, కాకపోతే జరుగుబలిని కూడా నేను ఎందుకైనా మంచిది కొంత ఒక స్ట్రిప్ లాగా కొంత టంటూరు మండలానికి సంబంధించినటువంటి విలేజ్ కొంత భూభాగం దీనికి డైరెక్ట్గా పోస్ట్కి లింక్ లేకపోయినా కొన్ని విలేజెస్ దగ్గరగానే ఉంటాయి అనుకుంటున్నా. ముఖ్యంగా రైల్వే లైన్ లేదా హైవేకి అవతల ఉన్నటువంటి విలేజెస్ అన్ని కూడా జరుగుబల్లి మండలంలో పోతే లిటిల్ పోర్షన్ ఉంది. గురించి జరుగుబల్లి కూడా తీసుకుంటే లెక్కలకి 11 మండలాలు ఉన్నాయి. ఈ 11 మండలాలకి సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్స్ను వేయడం కూడా జరిగింది. అట్లాగే మరి జిల్లాలో ఉన్నటువంటి 3 జాయింట్ కలెక్టర్స్కి క్లస్టర్ ఆఫ్ మండల్స్ అప్పచెప్పి ఎప్పుడైతే సైక్లోనిక్ సిచ్యువేషన్ సో ఈ రకంగా ఒక సిస్టమ్ ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా
సైక్లోన్ వచ్చినప్పుడు లేదా వార్నింగ్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఒకసారి కరెక్ట్గా ప్రీ సైక్లోన్ మెజర్స్ ఏం తీసుకోవాలి, అట్లాగే సైక్లోన్ డ్యూరింగ్ ద సైక్లోన్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఆఫ్టర్ సైక్లోన్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో ప్రధానంగా మనం ఈ చెప్పుకోవాలంటే ప్రికాషనరీ మెజర్స్, రిస్క్ ఆపరేషన్స్, రిలీఫ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఈ సైక్లోన్ కాంటెక్స్ట్లో అటెండ్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు ముగ్గురు వాళ్లకు అటాచ్ చేసినటువంటి సబ్ కలెక్టర్ లా సెంటర్ ద్వారా ప్రపంచ శాంతి దిశగా పెట్టుబడిదారీ మరియు సోషలిస్టు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన ఆర్థిక అభివృద్ధికి అంతర్జాతీయ చట్ట సమావేశం జరిగిన సెప్టెంబర్ 16న ప్రపంచ న్యాయ దినంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను జాజుల మాధురి, అడ్వకేట్, ఒంగోలు అండి. ఈరోజు అందరికీ న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, కక్షిదారులకు అందరికీ వరల్డ్స్ లా డే శుభాకాంక్షలు. ఈ వరల్డ్స్ లా డే ఎందుకు వచ్చింది? ఒక క్యాపిటలిస్టిక్ అండ్ సోషలిస్టిక్ డెవలపింగ్ కంట్రీస్ ఈ థీమ్ గురించి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. ఆ కాన్ఫరెన్స్కి ఒక పేరు పెట్టాలి అనుకొని ఆ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఆ థీమ్కి ఒక నేమ్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాన్ని సెప్టెంబర్ 16th ఆ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఇంటర్నేషనల్గా జరిగిన కాన్ఫరెన్స్ కాబట్టి అన్ని కంట్రీస్ పాల్గొన్నాయి కాబట్టి దాన్ని వరల్డ్ లా డేగా డిక్లేర్ చేశారు. దాని తర్వాత ఇండియాలో వచ్చేసి నేషనల్ లా డేగా నవంబర్ 26, 1949 లో నేషనల్ లా డే డిక్లేర్ చేశారు. సో ఈ వరల్డ్ లా డే వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి చట్టాల మీద ఎంత అవగాహన ఉంది, క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది. రీసెంట్గా ఈ పాండమిక్ సిచ్యువేషన్ తీసుకున్నట్టయితే కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. కేరళ ఈజ్ లిటరసీలో ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అంత లిటరసీ ఉన్న కేరళ స్టేట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. కోవిడ్ పేషెంట్ని తీసుకెళ్లే ఒక అంబులెన్స్ డ్రైవర్ ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశారు. సో వేర్ వీఆర్ గోయింగ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని కూడా భయం లేకుండా అంటే ఏం కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి అనే అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు ప్రజలు. సో ప్రజలకి ఏ నేరం చేస్తే ఏం జరుగుతుంది అనేది అవగాహన కల్పించాలి. మోస్ట్లీ గ్రామాల్లో మనం చూస్తే అవగాహన లేకుండా పోలీస్ స్టేషన్స్లో, బయట పంచాయతీస్లో ఏం జరిగితే ఏమవుతుందిలే అని చెప్పి అక్కడ చేసేసి అక్కడ రాజీలు చేసేసి అక్కడ అలా చేస్తున్నారు. సో అంటే దానికి ఎంత శిక్ష పడుతుంది అనేది తెలియదు. ఏ తప్పుకి ఎంత శిక్ష పడుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది తెలియకుండా ప్రజలు అక్కడక్కడ రాజీ చేసేసుకొని ఇది పెద్ద తప్పు కాదులే అని చెప్పి కప్పిపుచ్చేసుకుంటున్నారు. సో ప్రజలకి అవగాహన కల్పిస్తే చట్టాల మీద క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతాము. సో this is a message I want to give on this World Law Day. I once again wish you all the viewers of P9 TV happy World's Law Day. హ్యాపీ వరల్డ్ లా డే. ఈ లా డే అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇంటర్నేషనల్ లా రిలేటింగ్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ ద సోషలిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ ఫార్మ్డ్ ఏ 9th conference, peace conference, which was there in between September 9th to September 20. So it is called as World Law Day. I am wishing each and every lawyer and or advocate happy World Law Day. జేసీ 2020 వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ రెడ్ క్రాస్ వద్ద జేసీఐ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలచెన్నైకు కమల్ పత్ర అవార్డ్, డాక్టర్ రవికుమార్కు అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డ్, ధర్మతేజ్ రెడ్డికు అవుట్ స్టాండింగ్ బిజినెస్ అవార్డ్, సర్వేశ్వర్ రావుకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రెసిడెంట్ ఏడుకొండలు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
కూడా ఈ జేసీఐ వీక్ సెలబ్రేషన్ సంబంధించి బ్రదర్ ఆఫ్ మ్యాన్ గెస్టులందరూ పబ్లిషర్గా సుపరిచితమైనటువంటి ప్రకాశం జిల్లా వాసికెక్కిన వచ్చి చివరి దాకా ఉండేటువంటి క్రమశిక్షణ కలిగిన అవార్డు విన్నర్ని నిర్వాహకులకు జేసీఐ మిత్రులకు అందరికీ నమస్కారాలు. నేను 1989లో మ్యారేజ్ అయినా 90లో వచ్చాను సార్ ఒంగోలు. అప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రెస్ ఫీల్డ్లోనే ఉన్నాను. 2000లో పువ్వాడ రాజేష్ టైంలో నేను జేసీసీలో చేరడం జరిగింది. ఇప్పటి నుంచి ఎన్ని చాప్టర్లు మారినా ప్రెస్ అండ్ మీడియాకి ఇంకా నేను పర్మనెంట్ ఆర్టిస్ట్ లాగా. అందువలన 19వ సంవత్సరం 20వ సంవత్సరం 20 సంవత్సరాలకి నాకు గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా శ్రీమతి జయలక్ష్మికి. కంపెనీలో అత్యధిక సేల్స్ చేసిన వ్యక్తిగా రికార్డు సాధించి ఇటీవలే కార్గిల్ ఫీల్డ్ ఫస్ట్ హైయెస్ట్ వాల్యూమ్ ఫర్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ గా అవార్డు పొంది ఈనాటి మన జేసీఐ ప్రతిష్ఠాత్మక. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే నా లైన్ మిత్రులకి, రెడ్ క్రాస్ మెంబర్స్కి మరియు జేసీ మెంబర్స్ అందరికీ నా అభినందనలు. ముఖ్యంగా నేను వ్యాపారంలో 2014 నుంచి ఉన్నాను. ఈ 6 ఏళ్లలో ఒక్క వ్యాపారమే కాకుండా ఈ సేవా సంస్థలు వాటన్నిటికీ పరిచయం చేసిన ముందు మంగళగిరి నరసింహరావు గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు వ్యాపారమే కాకుండా ప్రజల సేవ, రక్తదానం వీటన్నిటి గురించి నాకు అవగాహన తెచ్చి మా తండ్రి తర్వాత తండ్రిలాగా చూసుకునే వ్యక్తి ఆయన. సో ఆయన నేను ఎంతో రుణపడి ఉన్నాను. అలాగే చిన్నప్పటి నుంచి మాకు తన డైనమిజం, ఒక డైనమిక్ స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన వాంటిసూరి ప్రకాష్ గారికి కూడా కృతజ్ఞతలు. సో ఇలాంటి కరోనా టైమ్స్లో కూడా మీరు మీ సేవలు చేస్తూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు చేస్తున్న ఈ సేవా సంస్థలందరికీ నా అభినందన. కారణం ఏంటంటే సుమారు 20 సంవత్సరాల తర్వాత ఈ జేసీఐలోనే నన్ను మళ్ళా గుర్తు చేసుకొని డాక్టర్స్ తరఫున ఎన్నిక చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది. నేను ఇప్పుడు కూడా ఈరోజుగా నేను కోవిడ్ డ్యూటీలో ఉన్నాను. సార్ కొడల గారికి నేను మెసేజ్ పెట్టాను 8:30 అయితే రాగలుగుతున్నాను సార్ అని. నా ఉద్దేశం ఇంటికి వెళ్ళి నాకు కొంచెం ఆ పాత అవార్డ్స్ క్లిప్ తీసుకొని రావాలనుకున్నాను యాజ్ ఎ మెమరీ. నాకు టైం సరిపోలేదు. ప్రతి అవార్డుకి 6th నుంచి 10th వరకు కూడా మా బ్రదర్ నన్ను అకాంపెనీ చేస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఇన్ని ఇయర్స్ తర్వాత ప్రొఫెషనల్గా తీసుకోవడానికి, యాక్చువల్లీ నేను ఇప్పుడైతే పెయింటింగ్స్ ఏం చేయట్లేదు, ప్రొఫెషనల్గా ఉండటానికి మొదటిగా దేవుని సహాయం ఉంది, కుటుంబస్తుల సహకారం ఉంది, ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంది. తప్పకుండా నా వంతు Super Kid Award to B. Sai Jasrita for his achievements in his profession. He stands as a living example of sincerity, hard work and dedication. Suchi, Chandrakala, Padmakosha, Shapashiristata, Mrugashirsha, Simhamuka, Kangulya, Alapadma, Chaturo, Brahmara, Hamsasyo, Hamsapakshakaha, Sandamso. Sir and K. Suresh, K. Subbarao garu. పత్రికలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ అందరితో చాలా స్నేహంగాను చాలా బాగా కలిసిపోయే వ్యక్తిగా, ఒక మిత్రుడిగా, ముఖ్యంగా అన్ని రంగాల్లో తన యొక్క ముద్రని, తన యొక్క ఫుట్ ప్రింట్ని అక్కడ వదిలివేస్తూ వెళ్ళే వ్యక్తి మా సర్వేశ్వరరావు.
ఫోటో జర్నలిస్ట్గా ఇంకా ఎత్తుకెదగాలి. అతనికి ఈ అవార్డు ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక స్ఫూర్తిగా తన తీసుకోబోయే ముఖ్యమైన పెద్ద పెద్ద అవార్డులకి ఇది ఒక మొదటి మెట్టుగా రావాలి. కానివ్వండి, శానిటైజేషన్స్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఒంగోలు ప్రజలకు మన జేసీసీలకు ఆ దగ్గర అవడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా గత 4 నెలలుగా కూడా ఎంతో మంది కాలనీల్లో కూడా మన వెజిటబుల్స్ కానివ్వండి, ఫుడ్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలకి కావాల్సిన అన్ని వసతులు కూడా మన జేసీసీ కల్పించడం చాలా గొప్ప విషయం. ఈ 2020 ఇయర్లో మంచి కార్యక్రమాలు చేపట్టి జేసీ ఒంగోలు నేషనల్ స్థాయిలో కూడా మంచి అవార్డ్స్ ని, మంచి రికగ్నిషన్స్ ని చేస్తాను. ప్రత్యేకంగా అమెరికాలో ఉంటూ కూడా జేసీ ఒంగోలులో అభిమానంతో దాసరి కృష్ణారావు గారు కూడా మాకు ఆర్థికంగా కొంత సహాయం చేశారు. దేనికంటే మనం పాస్ట్ ప్రెసిడెంట్ ఒక వ్యక్తి చనిపోతే అతనికి మనం ఏమి ఇవ్వాలి జేసీ ఒంగోలు తరఫున అని ఆలోచిస్తుంటే జేసీ ఇండియా వారు పెట్టినటువంటి ఐజేసీ 5 years అవార్డుకి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి మెంబర్స్ మన జేసీ ఒంగోలులో ఉన్నారు. వారికి కూడా నేను ఈ జేసీ వారోత్సవ ముగింపు సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావడానికి కారకులై మేము సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతంగా సాధించడానికి నేషనల్ లెవెల్లోనూ, జోన్ లెవెల్లోనూ నెంబర్ 1గా జేసీ ఒంగోలు నుంచోవడానికి మా జేసీ వీక్ 2020 బ్యాచ్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, ప్రెసిడెంట్ ఏడుకొండల గారు మరియు ట్రెజరర్ వెంకట్రావు గారు వీరి సహకారంతో మేము ముందుకు వెళ్ళడం జరిగినది. గెలాక్సీ పాస్ట్ ప్రెసిడెంట్ లేనిదే జేసీ ఒంగోలు లేదండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురువులు వారి యొక్క ముఖ్య సూచనలతోనే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర 108 వాహనాన్ని మాసి రౌడీ షీటర్ సురేష్ దగ్ధం చేశాడు. విచారణ నిమిత్తం స్టేషన్ కు తీసుకురాగా స్టేషన్ లో ప్రధాన ద్వారానికి ఉన్న అద్దాలు పగలగొట్టడంతో చేతికి తీవ్ర గాయాలు కావడంతో అతని మానసిక పరిస్థితి బాగోలేదని గ్రహించిన పోలీసులు నిందితుడిని స్థానిక వైద్యశాలకు తరలించారు. 108 వాహనాన్ని ఎక్కించగా మార్గం మధ్యలో తన వద్దనున్న అగ్గిపెట్టెతో 108 వాహనానికి అంటించడంతో అక్కడికక్కడే 108 వాహనంలో మంటలు వ్యాపించాయి. 108 సిబ్బంది బయటకు పడగా దగ్ధమవుతున్న 108 వాహనంలోనే నిందితుడు ఉండడంతో బయటకు రమ్మని పోలీసులు హెచ్చరించిన వింతగా ప్రవర్తించిన సురేష్ చాకచక్యంగా అతన్ని పోలీసులు బయటకు లాగారు. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేశారు.
దొనకొండలో పనిచేస్తున్న కె వెంకటేశ్వరరావును నేటి నుండి దొనకొండ మండల తహసీల్దార్గా పూర్తి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా దొనకొండ మండలం వెలుగు ఆఫీసర్ హనుమంతరావు మరియు సిబ్బంది పాస్టర్స్ అధ్యక్షుడు దార నాగేశ్వరరావు, మేకల యోహన్, ఏసయ్య మరియు మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. శాల్వాతో సత్కరించారు. తీర ప్రాంతాల్లో తుఫాన్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి నివాళి ఘటించిన టీడీపీ నాయకులు. నగరంలో మాజీ రౌడీ షీటర్ హల్చల్ 108 వాహనానికి